హలో పిల్లలు, ఇప్పుడు మనము ఒక అంకె భాగాహారాన్ని నేర్చుకుందాం. అనగా ఒక అంకెను ఇంకో అంకెతో భాగాహారం ఎలా చేయాలో నేర్చుకుందాం. మీరు అడగవచ్చు, భాగాహారం అనగా ఏంటి? భాగాహారాన్ని ఎప్పుడు ఉపయోగించాలి? మనం ఎప్పుడైతే సమానంగా పంచిపెట్టాల్సి ఉంటుందో లేదా కొన్ని వస్తువులను సమానమైన గుంపులలో చేయాల్సి ఉంటుందో అప్పుడు మనము భాగాహారాన్ని ఉపయోగిస్తాము. అమన్ వాళ్ళ నాన్న 6 చాక్లెట్లను తీసుకొచ్చారు. అమన్కి 2 తమ్ముళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేయాలి? ఆ 6 చాక్లెట్లను తన 3 పిల్లలకి సమానంగా పంచిపెట్టాలి. అయితే అమన్కి ఎన్ని చాక్లెట్లు లభిస్తాయి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే 6 చాక్లెట్లను 3 పిల్లల మధ్యన అనగా అమన్ మరియు వాళ్ల తమ్ముళ్ల మధ్యన సమానంగా పంచాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 6ని 3తో భాగాహారం చేయాలి. మొదలు మనము ఎడమవైపు ఒక బ్రాకెట్ని రాద్దాం. తర్వాత దాని పక్కన 6ని రాయాలి. తర్వాత కుడివైపు ఇంకో బ్రాకెట్ని రాయాలి. అనగా ఇప్పుడు మనము 6ని 3తో భాగించబోతున్నాం కనుక 3ని మనము ఎడమవైపు ఉన్న బ్రాకెట్ కన్నా ముందు రాయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 6ని 3 పిల్లల మధ్యన సమానంగా పంచాలి. మొదలు మనము 3 పిల్లలకి ఒక్కో చాక్లెట్లను ఇద్దాం. 1, 2, 3. అయితే మనం ఎన్ని చాక్లెట్లు తీసుకున్నాము? 3 చాక్లెట్లు తీసుకున్నాము. అయితే అలా 3 చాక్లెట్ల గుంపులను ఎన్ని గుంపులను చేయాలి? ఇప్పుడు మనము 3వ ఎక్కాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం 6ని భాగాహారం చేస్తున్నాము కాబట్టి మనము 6 వచ్చే వరకు 3వ ఎక్కాన్ని ఉపయోగించాలి. 1 మూడ్ల 3, 2 మూడ్ల 6. అయితే మనం ఇక్కడికి ఆపివేయాలి, ఎందుకంటే మనకు 6 వచ్చేసింది కదా. అయితే ఇప్పుడు జవాబెంత? 2. ఇప్పుడు మనం ఈ 2ని కుడివైపు ఉన్న బ్రాకెట్ పక్కన రాయాలి. అయితే ఇప్పుడు మనము 3 చాక్లెట్లున్న 2 గుంపులను చేశాము. అయితే మనం 3 చాక్లెట్లను ఒక్కో గుంపులో ఎందుకు ఉంచాము? ఎందుకంటే మన దగ్గర 3 పిల్లలున్నారు. ఒక్కో గుంపులో 3 పిల్లలున్నారు కాబట్టి మనము 3 చాక్లెట్లను ఒక్కో గుంపులో ఉంచాము. ఇలా మనకి 2 గుంపులయ్యాయి. 2 గుంపులనగా ఒక్కో అబ్బాయికి 2 చాక్లెట్లు లభిస్తాయి. అయితే ఇప్పుడు మనం సమానమైన భాగాలు చేయడానికి ఎన్ని చాక్లెట్లను ఉపయోగించాము? 6 చాక్లెట్లను ఉపయోగించాము. కనుక 6 మైనస్ 6 ఎంతవుతుంది? 0. ఇప్పుడు మనము 6ని 3తో భాగాహారం చేస్తే ఎంతొస్తుంది? 2. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. రైతు దగ్గర 8 బస్తాల బియ్యాలున్నాయి. ఇప్పుడు ఆ 8 బస్తాలను తన 2 కొడుకులకు సమానంగా పంచిపెట్టాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? 8ని 2తో భాగాహారం చేయాలి. 8ని 2 బ్రాకెట్ల మధ్యలో రాయాలి మరియు 2ను ఎడమవైపు ఉన్న బ్రాకెట్ కన్నా ముందు రాయాలి. అయితే మొదలు మనం ఏం చేయాలి? 2 కొడుకులకి ఒక్కొక్క బస్తాను ఇవ్వాలి. 1, 2 అనగా మనము 2 బస్తాల గుంపులను చేయాలి. అలా ఎన్ని గుంపులు చేయాలి చూద్దామా మరి? అందుకు మనము 2వ ఎక్కాన్ని ఉపయోగించాలి. 2వ ఎక్కాన్ని ఎప్పటి వరకు ఉపయోగించాలి? 8 వచ్చే వరకు ఉపయోగించాలి. ఇక్కడ చూడండి. 1 2 2, 2 2 4, 3 2 6, 4 2 8. అనగా మనము 2 బస్తాలున్న
4 గుంపులైతే 8కి సమానం. అనగా మనం ఇప్పుడు 4ని ఎక్కడ రాస్తాము? కుడివైపు ఉన్న బ్రాకెట్ పక్కన 4ని రాస్తాము. అయితే 2 4 ఎంత అవుతుంది? 8. కాబట్టి ఇప్పుడు మనము 8ని 8 నుండి తీసివేస్తే ఎంత వస్తుంది? 0. అయితే మనం ఏం చెప్పవచ్చు? 8ని 2తో భాగాహారం చేస్తే 4 వస్తుంది. అనగా 8 బస్తాల్లో ఒక్కొక్కరికి 4 బస్తాలు వస్తాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? 8ని 2తో భాగిస్తున్నాము. అయితే మనము 8ని విభాజ్యము అని, 2ను భాజకం అని, మరియు 4ని భాగఫలం అని, మరియు 0ని శేషం అని అంటాము. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇప్పుడు మనం 6 ఐస్ క్రీంలను 2 పిల్లల మధ్యన పంచబోతున్నాం. అనగా 6ని 2తో భాగాహారం చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? 6ని మధ్యలో రాసి ఎడమవైపు మరియు కుడివైపు బ్రాకెట్లను రాయాలి. ఎడమవైపు బ్రాకెట్ కన్నా ముందు 2ని రాయాలి. అయితే ఇప్పుడు మనం 2 పిల్లలకి పంచాలి కాబట్టి మనము 2వ ఎక్కాన్ని ఉపయోగించాలి. 2వ ఎక్కాన్ని ఎప్పటి వరకు ఉపయోగించాలి? 6 వచ్చే వరకు ఉపయోగించాలి. అయితే ఇక్కడ చూడండి, 1 2 2 2 4 3 2 6 అనగా ఎన్ని గుంపులు చేయాలి? 3 గుంపులు చేయాలి. అయితే 2 ఐస్ క్రీంలున్న 3 గుంపులు చేయాలి. ఇప్పుడు మనం 3ని ఎక్కడ రాస్తామో? కుడివైపు బ్రాకెట్ పక్కన రాస్తాము. ఇప్పుడు మనము 6ని 6 నుండి తీసివేయాలి. ఎంత వస్తుంది? 0. అనగా జవాబెంత? 3. అయితే ఇప్పుడు మనం ఎలా రాస్తామో? 6 భాగాహారపు గుర్తు 2 ఎంతకు సమానము? 3. మనము వస్తువులని సమానంగా పెంచడానికి భాగాహారాన్ని ఉపయోగించవచ్చు. కానీ నిజ జీవితంలో మనము సంతోషాన్ని విభజించలేము. మనం సంతోషాన్ని పంచినప్పుడు అది రెట్టింపవుతుంది. అర్థమైందా పిల్లలు? ఇప్పటికి ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.